మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి3 యాడ్స్లో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, రిలాక్సినేషన్, అలాగే యాప్ లాంచ్, పేమెంట్ అనేది ఏమైంది, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. మైవి3 యాడ్స్ ఎన్నో రోజుల నుంచి మనము పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. జనవరి 1వ తేదీ ఎండి సార్ మాట్లాడినారు, సంక్రాంతికి మాట్లాడతారని చెప్పారు, మాట్లాడలేదు. తర్వాత మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాం. కానీ డైరెక్టర్స్కి అనేది బెయిల్ అనేది వచ్చింది. బెయిల్ వచ్చినా సరే మాట్లాడతారని వెయిట్ చేస్తాం, అప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడతారంటే వాళ్ళకి ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా బెయిల్ వచ్చిందనేసి, అందువల్ల మాట్లాడలేకపోనేసి త్వరగా వాళ్ళకి కూడా పూర్తిగా టర్మ్స్ అండ్ కండిషన్ లేని బెయిల్ అనేది ఓకే అయిపోతే అప్పుడు మాట్లాడతారనేసి మనకు తెలిసి వచ్చింది. దానికి సంబంధించి వీడియో కూడా వేయడమైంది. ఇక మిగతా నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మనకు తెలిసింది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ. మనకు సంబంధించిన ప్రాపర్టీ అంతా కోర్టులోనే ఉంది, దాన్ని రావాల్సి ఉంది. అలాగే రిలాక్సేషన్ అప్డేట్ ఉంది, అలాగే యాప్ అనేది లాంచ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఎప్పుడు ఏంటి అనేది చూస్తే నెక్స్ట్ మంత్ 18 అంటే 18/2/2025 లోపు ఇవన్నీ ప్రాసెస్ అనేది రన్ చేసి తర్వాత 18/2/2020 తర్వాత పేమెంట్ అనేది ఇవ్వాలనేసి ప్లాన్లో ఉన్నారు. అది మనకు తెలిసి వచ్చింది తమిళనాడు ద్వారా, అదే మనకు తెలియపరుస్తున్నాము. చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ఏమైంది అనేసి. బట్ మనకేమి తెలియకుండా తెలియపరిచి ఏదంటే చెప్పుకుంటా ఉంటే బాగుదనేసి చెప్పలేదు. నిన్న ఒక 2 days ముందు తెలిసింది, బట్ కొంచెం వర్క్లో నేను చేయలేకపోయాను. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండి చేస్తున్నాను. విషయం ఏమిటంటే ఈ పేమెంట్ అనేది మూడు విధాలుగా వేస్తారనేసి తెలిసి వచ్చింది. అదేమిటంటే ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ పూర్తిగా వచ్చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది హోల్డ్ చేసి తర్వాత వాళ్ళకి యాప్లో ఎంత అమౌంట్ ఉందో దాని తర్వాత ఇస్తారనేసి. అలాగే సెకండ్ వన్ ఏమిటంటే అమౌంట్ కట్టిన వాళ్ళు ఒక 50% ఎంత అయితే తీసుకుంటారో రిమైనింగ్ ఎంత కట్టాలో ఆ అమౌంట్ వేస్తారనేసి. వాళ్ళు ఏమి ఇంతవరకు అమౌంట్ అనేది తీసుకోకుండా అమౌంట్ కట్టేసి తీసుకోకుండా ఉన్న వాళ్ళకి పూర్తి అమౌంట్ వేస్తారనేసి తెలిసి వచ్చింది. కాబట్టి అది కూడా 18/2/2020 తర్వాత జరుగుతుందనేసి స్టార్ట్ చేస్తారు ఇవ్వడం అనేది తెలిసింది. ఇది అంత లోపల మార్చి లోపల ఇవన్నీ క్లియర్ చేసేసి తర్వాత కంపెనీ అనేది రన్ చేయాలనేసి ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఎవరు కానీ భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఏం జరిగినా మంచి అనేసి అనుకుంటా మనం వెయిట్ చేసిన తప్ప ఇంకోటి వేరే ఆలోచనతో ఉండడం మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ జీవితాన్ని మనం అలా సాగిస్తూ ముందుకు పోవడం తప్ప వేరే మార్గం అనేది లేదు. కానీ ఎండి సార్ కంపల్సరీగా యాప్ను రన్ చేసి ముందుకు తీసుకెళ్తారని తెలిసింది. కానీ ఏం జరిగినా మంచిగా జరగాలనేసి అన్ని త్వరగా ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, రిలాక్సినేషన్ అప్డేట్, యాప్ లాంచ్ అన్నీ పూర్తిగా ఈ నెక్స్ట్ మంత్ 18 లోపల క్లియర్ అయిపోవాలనేసి తర్వాత పేమెంట్ అంతా రావాలనేసి మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, వేచి చూద్దాం. తర్వాత ఏమైనా తెలిసిన వెంటనే మీకు వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. అంతవరకు జై హింద్.